హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సరే, ఇవాళ ప్లెయిన్ శారీస్ చూపిద్దాము అనుకుంటున్నాను. నా కలెక్షన్ చాలానే ఉంది. చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయన్నమాట. నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా చాలా ఇష్టము. నేను ఫ్రీక్వెంట్గా కొంటూనే ఉంటాను. ఈ మధ్య సరైనవి దొరకట్లేదు అనుకోండి. అప్పట్లో మనము చాలా కలెక్షన్ ఉండేది ప్లెయిన్ శారీస్లో. అప్పుడు నేను కలెక్ట్ చేసుకున్న శారీస్ అనమాట. అందులో ఇదొకటి. వాళ్ళు నేను వేసుకున్నది బేబీ పింక్ శారీ. చూసారా, దీనికి సెల్ఫ్ వీవింగ్ లాగా ఉంది ఇలాగా. దీనికి నేను ఏం లేదు, మొత్తం ప్లెయిన్ ఇంత ఇలాగా కొంచెం టజిల్స్ వేయించుకున్నాను. మొత్తం శారీ ఇంతే సన్నగా చెమ్కీ లైన్స్ లాగా వచ్చింది ఇక్కడ, అంతే. అయితే నా దగ్గర ఈ బ్లౌజ్ ఉందన్నమాట. రఫుల్ హ్యాండ్స్ వచ్చేసి చికెన్ కారీది. ఈ బ్లౌజ్ పేరప్ చేస్తూ ఉంటాను అనమాట. దీనికి చాలా కలర్స్ వేయచ్చు మనం, బ్లాక్, బ్లూ, ఎల్లో ఏవైనా వేయచ్చు కదా. నేను ఇది కొంచెం ట్రెండింగ్గా ఉంటుంది అనేసి ఈ రఫుల్ హ్యాండ్స్ది వేసుకుంటూ ఉంటాను అనమాట. నా ఫస్ట్ శారీ వచ్చేసి ఇది. నా సెకండ్ శారీ వచ్చేసి హార్డ్ పింక్ శారీ అనమాట. ఇది ఆల్మోస్ట్ 7 years బ్యాక్ శారీ. ఎప్పుడు న్యూగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. దీనికి నేను హార్డ్ పింక్ అనమాట, మంచి పింక్, ఇలాగా లేసుకొని స్టిచ్ చేయించిన. అప్పట్లో లేస్ ఫ్యాషన్ ఉండేది కదా, అప్పుడు స్టిచ్ చేసిందనమాట. మొత్తం శారీ ఇంతే. దీనికి నేను ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. నెట్ మీద ఇట్లా పింక్ ఇలాగా క్రిపోస్ లాగా వచ్చిందనమాట. దీనికి లోపల సాటన్ లైనింగ్ వేయించేసి ఇలా కుట్టించుకున్నాను. ఈ షేప్ అప్పట్లో ఫ్యాషన్, ఈ షేప్ నెక్ అనమాట. ఆల్మోస్ట్ 7 years అయి ఉంటుంది. ఎన్నిసార్లు కట్టుకున్నా ఇది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా నా ఫేవరెట్ శారీ. నీకు టసల్స్ వచ్చేసి బూటీస్ దొరుకుతాయి కదా, అవి పెద్ద బూటీస్ 2 తీసుకొని ఇటు అటు స్టిచ్ చేశాను అనమాట. చాలా యూనిక్గా వచ్చింది ఇది. ఇదండి నా ఫస్ట్ శారీ. సెకండ్ శారీ వచ్చేసి డబుల్ షేడెడ్ శారీ. 2 shades ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక గ్రీన్, బాటమ్కి వచ్చేసరికి కొంచెం డార్క్ గ్రీన్. ఇది ఈ శారీ కూడా చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. 2 shaded శారీస్ ఆ మధ్యన వచ్చేవి, ఇప్పుడు రావట్లేదండి ప్లెయిన్ శారీస్. ఇది క్రేపో జార్జెట్టో తెలియదు కానీ మంచి షైన్ ఉంటుంది అనమాట. దీనికి నేను ఇలాగ లేస్ వేయించాను, మిర్రర్ లేస్, క్రీమ్ మిర్రర్ లేస్ వేయించాను. ఇది మనం కట్టుకుంటే స్లిమ్గా కనిపిస్తాం అనమాట. మంచి బాడీకి టచ్ అయి ఉంటుంది ఇది. నా ఫేవరెట్ శారీస్లో ఇది కూడా ఒకటి అనమాట. దీనికి నేను ఇలాగా కుట్టించుకున్నాను బ్లౌజ్. యాక్చువల్లీ ఇలా వేసుకుంటూ ఉంటాను అనమాట. 2 shaded కదా, ఇందులో ఈ గ్రీన్ కూడా ఉంది కదా, అది మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఈ బ్లౌజ్ వేస్తాను, ఒక్కొక్కసారి ఏమో ఈ మిర్రర్ బ్లౌజ్ ఉంది నా దగ్గర, ఇది కూడా వేస్తుంటాను. ఇది వేసుకున్నా కూడా బాగా కనిపిస్తుంది. మిస్ మ్యాచ్గా ఉంటుంది కానీ వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మిర్రర్ లేస్ కదా కింద, దీనికి మిర్రర్స్ వచ్చాయి కదా, చాలా డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తుంది. చాలాసార్లు నేను బయటకి వేసుకెళ్ళాను, గుడికి వేసుకున్నప్పుడల్లా మంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి ఈ శారీకి. ఇంకో శారీ వచ్చేసి ఈ పీచ్ కలర్ శారీ. లైట్ పీచ్, ప్యూర్ జార్జెట్ అనమాట. ఇవి ఒక్కొక్కటి ఒక్కో చోట కొన్నానండి, గుర్తులేదు నాకు, చాలా అనమాట. ఇది కూడా నేను ఆల్మోస్ట్ కొన్ని 4 years అవుతుంది అనమాట. దీనికి ఎలాంటి లేసు ఏమేది, ఇది ఇలాగే బాగుంటుంది అనమాట. మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, కట్టుకుంటే అసలు చాలా బాగుంటుంది. దీనికి నేను ఇలా ఫ్లోరల్లో డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ దొరికితే ఇలా కుట్టించుకున్నాను 3/4 హ్యాండ్స్తోని. బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ చిన్న డ్రాప్ వచ్చింది బ్యాక్ సైడ్, బ్యాక్ హుక్స్ అనమాట. దీంతో పేరప్ చేసాను అనమాట. ఫస్ట్ వేసుకున్నప్పుడు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇలాగా ఇది వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది శారీకి. దీనికి ఇంకో బ్లౌజ్ కూడా పేరప్ చేస్తూ ఉంటాను. సిచ్యువేషన్ బట్టి వేసుకుంటూ ఉంటాను. కొంచెం హెవీగా ఉండాలి అంటే ఒక టైప్ బ్లౌజు, అలా. వర్క్ బ్లౌజులు ప్లెయిన్ శారీస్కి చాలా తక్కువ, నేను అసలు వేయను. ఇలా ప్రింటెడ్ బ్లౌజెస్ వేసుకుంటాను. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. రకమైన పర్పుల్ కలర్, బ్లూ షేడ్ పర్పుల్ అనమాట.
మనము ఫంక్షన్స్కి అది వెళ్తే పెడుతూ ఉంటారు కదా బ్లౌజెస్, వాటిలో ఏదైనా నచ్చితే నేను ఇలా కుట్టి ఉంచుకుంటాను. సిచ్యువేషన్ దగ్గర పేరప్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది నాకు బొమ్మలుగా ఇలాగా థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది, దీనికి నచ్చిందనమాట. సరే అని కుట్టించుకున్నాను, దీనికి వేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగా కనిపిస్తుంది కలర్ కూడా. ఇంకో శారీ వచ్చేసి ఇది నావీ బ్లూకి లైట్ బ్లూ డబుల్ షేడెడ్ శారీ. ఇది కూడా మంచిగా ఏమంటారు ఫాలబుల్ మెటీరియల్ అనమాట, ఇలా జారిపోతూ ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా డబుల్ షేడెడ్ శారీ, ఇలా 2 షేడ్స్ వస్తుంది అనమాట. 2 బ్లూస్, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ. ఇది అప్పర్ సైడ్ అండ్ దిస్ ఈజ్ లోవర్ సైడ్. ఈ శారీ కూడా నేను ఇలా డిజిటల్ ప్రింట్లో ప్లాన్ చేసుకున్నాను అనమాట. అంటే ఇది మొత్తం ప్లెయినే కదా, కొంచెం ఫ్లోరల్ ఉంది. ఫ్యాబ్రిక్ సాటన్ ఫ్యాబ్రిక్లో దొరికిందనమాట నాకు. దీన్ని ఇలాగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి బోట్ నెక్, బ్యాక్ హుక్స్. ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది శారీ. చాలా స్లిమ్గా కనిపిస్తామండి ఈ శారీ కట్టుకుంటే. చాలా ఫాలబుల్ అనమాట. సంథింగ్ షైనీగా ఉందన్నమాట. ఐ థింక్ ఇది నేను అనుటెక్స్లో కొన్నట్టున్నాను ఈ శారీ. అనుటెక్స్లో అప్పట్లో ప్లెయిన్ శారీస్ బాగా పెట్టేవారు. ఇదనమాట శారీ అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్. ఇలా వేసుకునేదనమాట. దీనికి అసలు ఫస్ట్ నేను కుట్టించుకుంది ఈ బ్లౌజు. తర్వాత ఇంకోసారి నాకు ఇది ప్రింటెడ్ బ్లౌజ్ బాగా నచ్చింది పీస్ అనమాట. దానిలో కొనుక్కున్నాను. దీనికి ఇలాగా ఫేసెస్ వచ్చినాయన్నమాట. రాధాకృష్ణ ఉన్నారు కదా, వాళ్ళ ఫేసెస్ వచ్చాయి. చాలా బాగా అనిపించింది. అప్పట్లో ఇవి ట్రెండ్ అంటే ఇది కొన్ని కూడా నేను 5 years అవుతుందేమో శారీ. అయితే దీన్ని కూడా ఇలా పేరప్ చేస్తూ ఉంటాను అనమాట. బాగా మ్యాచ్ అవుతుంది ఈ బ్లౌజ్ కూడా. ఇలా వేస్తూ ఉంటాను. చూడండి చాలా ట్రెండింగ్గా ఉంది. బ్లౌజ్ కూడా నేను ఇలాగా రఫుల్స్ లాగా నెక్ దగ్గర బ్లాక్ రఫుల్స్ పెట్టించాను. యాక్చువల్లీ బ్లూ చెప్పాను, వాళ్ళు బ్లాక్ పెట్టారంటే ఇట్లా స్క్వేర్ నెక్ వచ్చి ఈ షోల్డర్ తక్కువ ఉంటుంది, వేసుకుంటే తెలుస్తుంది దీనిలోకి. నా దగ్గర పిక్స్ ఏం లేవు, లేకపోతే యాడ్ చేసేదాన్ని. ఇదండి ఈ శారీ. ఇది చాలా చాలా ఫేవరెట్ శారీ. మ్యాక్సిమం నాకు ప్లెయిన్ శారీస్ అన్నీ ఫేవరెటే. అందులో ఇవి మంచి కలెక్షన్ అనమాట. ఇంత ఫాలింగ్ ఉంది చూడండి, చాలా బాగుంటుంది ఈ శారీ వేసుకుంటే కూడా. ఇంకో శారీ వచ్చేసి ఇలా ప్యారెట్ గ్రీన్ అండ్ రామా గ్రీన్ షేడ్స్ అనమాట. 2 షేడెడ్ శారీ ఇది కూడా. దీనికి సన్నగా ఇలాగా షైనింగ్ లైన్ వచ్చిందనమాట. ఎక్కువ గ్రీన్ ఉంది, ప్యారెట్ గ్రీను, తక్కువ ఈ గ్రీన్ ఉందన్నమాట. ఇలా ఉంటుంది ఈ శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి నేను ఇలా నా దగ్గర మల్టీ కలర్ది ఎప్పుడో కొనుక్కున్నాను, దేనికైనా వేయొచ్చని. అప్పట్లో ఇవి బాగా వచ్చేవి ఈ బ్లౌజెస్. మెటీరియల్ తీసుకొనే కుట్టించాను, కానీ చాలా భారీగా ఉంటుంది. ఓకే, అప్పుడప్పుడు వేసుకోవడానికి నేను ఇలా పేరప్ చేస్తూ ఉంటాను. దీంట్లో అన్ని 2 షేడ్స్ ఉన్నాయి కదా, గ్రీన్ షేడ్స్ 2 షేడ్స్, అందుకే ఇలా వేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఈ బ్లౌజే వేస్తూ ఉంటాను. కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం డార్క్ కాంబినేషన్ ఉండాలి అన్నప్పుడు గుడికి అది వెళ్తే కనుక ఇలా వేసుకుంటాను. ఇది అంతగా మ్యాచ్ అయినట్టు అనిపించదు నాకు. ఓకే అన్నమాట. ఇది నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ పింక్, హార్ట్ పింక్ శారీ. ఇది కూడా దీనికి ఇలాగ సిల్వర్ లైన్స్ వచ్చినాయి అనమాట. మంచి ప్యూర్ జార్జెట్ శారీ ఇది. అదే ఎక్కడ కొన్నానంటే శ్రీమాత కలెక్షన్స్ అని చెప్తూ ఉంటాను కదా, కుషాయిగూడలో ఉంటుంది, అక్కడ కొన్నాను అనమాట ఈ శారీ. మంచి హార్ట్ పింక్, మొత్తం శారీ ఇంతే. లైన్స్ వచ్చేసి నైట్ పార్టీస్కి చాలా బాగుంటుందండి. అయితే నాకు లక్కీగా ఈ షైనింగ్ బ్లౌజ్ దొరికింది అప్పుడు. ఇది బ్లౌజ్ నార్మల్గానే కుట్టించుకున్నాను, జస్ట్ ఇలాగా షేప్ నెక్ పెట్టేసి
అసలు వేసుకున్న నైట్ పార్టీస్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు వేసుకున్నా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి ఈ శారీకి. ఇలా ఉంటుంది అనమాట. వేసుకుంటే చాలా లుక్గా ఉంటుంది. సిల్వర్ జ్యువెలరీ, సింపుల్ జ్యువెలరీ పెట్టుకుంటాను, ఎందుకంటే బ్లౌజ్ షైనింగ్ ఉంది కదా. నైట్ పార్టీస్కి అయితే ఫుల్ హాట్గా కనిపిస్తాం అనమాట, అంత బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి ఈ గ్రీన్, టీల్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ అనమాట. ఇది నర్సరీలో కొనుక్కున్నాను, నర్సరీ కాదు నర్సింగ్లో కొన్నాను. నర్సింగ్లో ఇలా బార్డర్ వచ్చింది, గోల్డ్ బార్డరు. మా ఫ్రెండ్స్ అంతా కలిసి కొనుక్కున్నాం, ఒక్కొక్కరు ఒక్కో షేడ్ కట్టుకుందాం ఒకసారి అన్నట్టుగా కొన్నాం అనమాట. నేను ఈ టీల్ గ్రీన్ తీసుకున్నాను. నా దగ్గర పాత బ్లౌజ్ ఉండే అనమాట, కాటన్ బ్లౌజ్. ఇది ఇలాగా ఫంక్షన్స్లో పెడతారు కదా, నాకు ఎందుకో ఇది నచ్చింది ప్రింట్, అది కుట్టి ఉంచుకున్నాను అనమాట. అనుకోకుండా ఈ శారీకి మ్యాచ్ అయిపోయింది అనమాట. నేను ఇలా వేసుకుంటూ ఉంటాను, చాలా బాగా సూట్ అవుతుంది. మెత్తగా ఉందన్నమాట. దీనికి ఇలాగా సెల్ఫ్ లైన్స్ కూడా వచ్చాయి. శారీ అంతా ఇంతే. ఇంకో శారీ వచ్చేసి బ్లూ డబుల్ షేడెడ్ శారీ. ఇది కూడా కొంచెము సిల్వర్ పర్పుల్ అలాగా 2 షేడెడ్ శారీ. ఇక్కడ అంతా డార్క్గా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి లైట్ అయిపోతుంది అనమాట. ఇలాగా సెల్ఫ్ వ్యూడ్ ఇలాగ డిజైన్ ఉందన్నమాట. మెత్తగా, చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ ఐడియా లేదు కానీ నాకు కలర్ కాంబినేషన్ అది డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. ఇలాగా ఈ పర్పుల్ షేడ్ లాగా వచ్చిందనమాట, సిల్వర్ షేడ్ అలాగా. అయితే నేను దీనికి కూడా సపరేట్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఇలా పేరప్ చేయొచ్చు అని. వేసుకుంటే బాగా కనిపిస్తుంది. ఇక్కడ అన్ఈవెన్గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్, కానీ వేసుకుంటే బాగా షేడ్ అవుతుంది. ఇందాక చూపించాను కదా హాట్ పింక్ శారీది, ఆ బ్లౌజ్ కూడా బాగా సూట్ అవుతుంది దీనికి. ఇలాగా ఇట్లా వేయచ్చు అనమాట. ఇలా డార్క్ షేడ్లో చూపిస్తాను. యాక్చువల్లీ అయితే దీని బ్లౌజ్ ఇది, ఈ బ్లౌజ్తో పేరప్ చేస్తూ ఉంటాను. రఫ్గా ఎవరైనా వస్తున్నారు అంటే, సింపుల్గా ఉండాలి అన్నప్పుడు ఇది కట్టుకుంటూ ఉంటాను అనమాట, బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి బీట్రూట్ కలర్ శారీ, మంచి బ్రైట్ కలర్ అనమాట, మంచి బీట్రూట్ కలర్. ఇది క్లాత్ ఒక షైన్ వచ్చిందనమాట, ఇలాగా చూసారా, షైన్ కనిపిస్తుంది కదా, అలా షైనింగ్ ఉంది. శారీ అంతా ఇంతే, దీనికి ఏమీ చేయలేదు నేను, జస్ట్ ఇలాగే వేసుకుంటూ ఉంటాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలాగా, ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట, మంచి బేబీ పింక్ టైప్ అనమాట. దీనికి బీట్రూట్ కలర్ ఫ్లవర్స్, మిర్రర్స్, సెల్ఫ్ సీక్వెన్సెస్ అలా వచ్చినాయి. దానికి ఎలాగ బ్యాక్ నెక్, బుట్ట చేతులు పెట్టించుకున్నాను. లూజ్ అయిన ఈ చేతులు నాకు యాక్చువల్లీ చేయించుకోవాలి. ఇది ఒక్కొక్క బ్లౌజ్ చాలా శారీస్కి మ్యాచ్ అవుతూ ఉంటాయండి. ఒకదానికి వేయను నేను, మారుస్తూ ఉంటాను. దీనికి కూడా చాలా బ్లౌజులు మారుస్తూ ఉంటాను. ఎక్కువ మటుకు ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం, ఇలా వేసుకోవడానికి బాగా లైక్ చేస్తాను. ఇంకా వేరే బ్లౌజ్ ఉంటాయి కదా మన దగ్గర, నా దగ్గర ఇలాగ బ్లూ బ్లౌజ్ ఉంది, ఇది కూడా పేరప్ చేస్తుంటా. ఇలా కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్గా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి జస్ట్ ఇలాగ కట్ వర్క్ హ్యాండ్స్ పెట్టించి, నెక్ కూడా అలాగే అనమాట. ఇది ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు అనేసి నాకు కలర్ నచ్చింది. ఇది కూడా సంథింగ్ షైనీగా బాగుందనమాట. సరే బాగుందనేసి కుట్టించుకున్నాను. ఇలా పేరప్ చేస్తూ ఉంటా. ఇంకో శారీ వచ్చేసి టీల్ బ్లూ శారీ అనమాట. ఇది చాలా లాంగ్ బ్యాక్ అండి, 8 years అయినట్టుంది ఈ శారీ కుట్టించుకొని కూడా. దీనికి అప్పట్లో లేస్ వేసుకొని కుట్టుకునే వాళ్ళం కదా, అలాగా నేను దీనికి 1 2 3 లేసెస్ వేసానండి. ఇది పైపింగ్ లేసు, ఈ కలర్ లేసు, అండ్ ఈ ఏమంటారు ప్లెయిన్ వస్తుంది కదా ఆ లేస్ అనమాట. ఇలా లేస్ వేయించుకున్నాను, టీల్ బ్లూ అనమాట. ఇందులో కొంచెం వేరే షేడ్ కనిపిస్తుంది యాక్చువల్లీ, ఇంకా కొంచెం డార్క్ ఉంది, ఇట్లా బ్లూలా కనిపిస్తుంది. ఇది టీల్ గ్రీన్ అనమాట.
ఇలా ఉంది. దీనికేమో ఈ బ్లౌజు ఇలాగే పెట్టిన ఉంటే మ్యాచ్ అవుతుంది కదా అని అప్పుడే కుట్టించుకున్నాను. ఇలా వేస్తూ ఉంటాను అనమాట. ఈ శారీస్ నాకు ఎవరికి ఇవ్వబుద్ధి అవ్వదండి అసలు, ఎందుకంటే కష్టపడి ప్లాన్ చేసి కుట్టించుకున్నాను కదా. మా ఫ్రెండే కుడుతుంది, తనతోనూ పిగ్గా ఇలా కుట్టాలి అలా కుట్టాలని చెప్పి కుట్టించుకున్నాం అనమాట. అసలు నాకు వేరే వాళ్ళకి గీయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, అప్పుడప్పుడు తీసి కడుతూ ఉంటాను అనమాట. నా ఫేవరెట్ శారీస్ ఇవన్నీ, ప్లెయిన్ శారీస్. ఇంకోటి మొన్న చూపించాను కదా బ్లౌజ్, దాంట్లో ఆ శారీ ఇది. దీనికి ఇలాగ లైన్స్ వచ్చాయి గ్రీను. దీనికి యాక్చువల్లీ ఈ బ్లౌజ్ కుట్టించుకున్నానని చూపించాను కదా అప్పుడు. అది కాకుండా ఈ బ్లౌజ్ కూడా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది కూడా ఇలాగే పెడతా ఉంటారు కదా ఫంక్షన్స్కి, అప్పుడు నచ్చి ఉంచుకున్నాను అనమాట. ఇది ఇలా కూడా వేస్తూ ఉంటారు. లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ చాలా బాగా అనిపిస్తుందండి ఇది కూడా. కాకపోతే ఇది కొంచెం ఉడుకు ఎక్కువ అండి ఈ బ్లౌజ్, ఎందుకో మరి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవాల్సింది, అదొకటే ప్రాబ్లం. ఇది ఎల్లోకి, మనకి ఆరెంజ్కి, పింక్కి, దేనికైనా వేసుకోవచ్చు. ఇలాంటి బ్లౌజులు కుట్టించుకుంటే మనము చాలా వాటికి పేరప్ చేయొచ్చండి. ఇదండి, ఇలా ఉంటుంది. ఇదండి నా ప్లెయిన్ శారీ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చినాయా? ఏం లేదు, ఇలాంటివి చూస్తే ఇప్పుడు ట్రెండీగా కడుతున్నారు కదా పిల్లలందరూ, ప్లెయిన్ శారీస్ కట్టడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలా చూపిస్తే కొంచెం యూస్ఫుల్ ఉంటుందని చేశానమాట ఈ వీడియో. ఈ కాంబినేషన్స్ ఎలాగా మనం పేరప్ చేయొచ్చు అని తెలుస్తుంది కదా. ట్రెండీ శారీస్, ప్లెయిన్ శారీస్ అంటే ఆల్వేస్ ట్రెండీ శారీస్ అని నేను అనుకుంటాను అనమాట. నాకు ఎప్పుడు వేసుకున్నా కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి ఇవి. అదండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.